బూమరాంగ్ ఇతరులకు విసిరితే తిరిగొచ్చి విసిరిన వాడికే తగిలే కత్తి ఇది. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. అతి సర్వత్ర వర్జయేత్. ఇవన్నీ సామెతలు, సూక్తులు. ఈ సామెతలు, సూక్తులు ఇస్లాం దేశాలకు మనం చూస్తున్న రోజుల్లోనే దిమ్మ తిరిగిపోయేలా కనెక్ట్ అవుతున్నాయి. గమనించారా? ఒకసారి అంతా ఆగి మన భారతావనిని, మన హిందూ ధర్మాన్ని అంటే మన సనాతన ధర్మాన్ని చూసి మొక్కాలి. ఇరాన్ ఇస్లామిక్ ప్రపంచాన్ని సృష్టించాలి అనుకుంది. అది కూడా షియా ఇస్లామిక్ ప్రపంచం. కానీ ఇందుకోసం ఎంచుకున్న మార్గం ఏమిటండి అంటే టెర్రరిజం. ఇరాన్ ప్రజలే ఇప్పుడు తిరగబడుతున్నారు. మత బోధకులారా, మీరు దేశం విడిచి దొబ్బేయండి, మా బతుకులు మమ్మల్ని బతకనీయండి అంటూ. ఇక్కడే నేను భారత్ను చూసి మనం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అంటాం, సనాతన ధర్మాన్ని చూసి మొక్కండి అన్నాను. గత 12 ఏళ్లుగా మాత్రం దేశం నిద్రమత్తును వదిలించుకుని చిరుతపులిలా పరుగులు పెడుతోంది. ఇప్పుడు గమనించారా? ఏ పార్టీ వల్ల పరుగులు పెడుతోంది? హిందుత్వ పార్టీ వల్ల పరుగులు పెడుతోంది. అట్ ఏ సేమ్ టైం ఇరాన్ని చూశారా? ఇరాన్ షియా ఇస్లామిక్ గురువుల రూలింగ్ తో నడుస్తోంది. కానీ ఎలా పతనమైందో చూస్తున్నారు కదా. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, తన దేశం ఆర్థిక స్థితిని, తన సైనిక స్థితిని, తన ఆయుధ స్థితిని, తన విదేశాంగ విధాన స్థితిని టాపుకు చేర్చడానికి ప్రయత్నించడానికి బదులు 12 కంటే ఎక్కువ టెర్రరిస్టు సంస్థలను తయారు చేయడంలో నిమగ్నమైంది. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ ప్రజలు ఇప్పుడు అదే గురువుల ముఖాలపైన ఈడ్చి కొడుతున్నారు.